మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా ప్రయాణిస్తుందనే సంకేతాలు ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వడ్డీ రేట్లు తక్షణమే తగ్గించకపోతే మాంద్యం తప్పదని హెచ్చరించడం ఈ ఆందోళనకు బలాన్నిస్తోంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించేందుకు ఆసక్తి చూపించకపోవడం, ప్రపంచవ్యాప్తంగా సుంకాల వాతావరణం కొనసాగుతుండటంతో బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం మరోసారి పెట్టుబడిదారుల సురక్షిత స్వర్గధామంగా మారింది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో బంగారం ధరలు 10 గ్రాములకు 99,178 రికార్డు స్థాయిని చేరింది. ఒక్కరోజే బంగారం ధర 1900 వరకు పెరిగింది. గత నెలలో 90,717గా ఉన్న ధర ఏప్రిల్ చివరికి 99,178కి చేరడంతో 9% పైగా లాభాలను ఇస్తూ పెట్టుబడిదారులకు భారీ ఆదాయాన్ని అందిస్తోంది. అంతర్జాతీయంగా న్యూయార్క్లోని కోమెక్స్ మార్కెట్లో బంగారం ఔన్స్కు 3,500ను దాటి ట్రేడ్ అవుతోంది. ఈ నెలలో ఒక్కో ఔన్స్ ధర దాదాపు 372 పెరిగింది. స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు ఔన్స్కు 3,494కి చేరి రికార్డు సృష్టించాయి. ఈ పెరుగుదల వెనుక ప్రధానంగా 3 కారణాలున్నాయంటున్నారు. అమెరికాలో మాంద్యం భయం, వడ్డీ రేట్లపైన కన్ఫ్యూషన్, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ఉధృతమవుతోంది. చైనా అమెరికా పైన సుంకాలను దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే వడ్డీ రేట్లు తగ్గించే విషయంలో అమెరికా కేంద్ర బ్యాంక్ నెమ్మదిగా వ్యవహరిస్తోంది. కానీ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, భయం, వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం ధరలను మరింత ఎగబాకేలాగా చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో బంగారం దాదాపు 1,00,000ను తాకగా త్వరలోనే దాన్ని దాటే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి.